హాయ్ అండి, ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. గుత్తి వంకాయ కూర చాలా రకాలుగా చేస్తారు. ఈరోజు నేను ఉల్లిపాయతో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా గుత్తి వంకాయ కూర కోసం 1 అరకిలో వంకాయలు తీసుకున్నాను. వీటిని నీట్గా కడుక్కొని ఒక పాత్రలోకి నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న వంకాయను ఇలా 4 పీసెస్ వచ్చేటట్లుగా గుత్తిలాగా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల వంకాయలు నల్లగా అవ్వకుండా బాగుంటాయి వాటర్లో, అందుకోసమని ఉప్పు వేసుకోవాలి. వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత రుచికి తగినన్ని 10 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని వేసుకోవాలి. 5 ఆనియన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని వేసుకొని రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర పొడి వేసాను, అది చూపించలేదు. జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకొని అందులో ఈ పేస్ట్ని పెట్టుకోవాలి. మసాలా అంతా వంకాయలన్నింటికి పట్టించుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వంకాయలను కూడా వేసుకోవాలి. వంకాయలన్నింటినీ ఇలా పెనంలోకి వేసుకున్న తర్వాత మూత మూసి ఉంచి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి వీటన్నిటిని టర్న్ చేసుకొని 2 వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మిగిలి ఉన్న ఈ మసాలాను కూడా వంకాయల్లోకి వేసుకోవాలి. ఇవంతా బాగా పచ్చివాసన పోయి వంకాయలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. తర్వాత తిరిగి మూత మూసి ఉంచి మరొక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం మసాలా వేసి పెట్టుకున్నాం కదా, అదే జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. మనకు కావలసినంత వాటర్ వేసుకొని మూత మూసి ఉంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. వంకాయ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. చూసారుగా ఉల్లిపాయతో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.